చెప్పండి లాయర్ గారు వాళ్ళు ఏం తప్పు చేశారు? యువర్ ఆనర్, ఈ ముగ్గురు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే బ్రిటిష్ సామ్రాజ్య అధికారులు దారుణంగా చంపడం జరిగింది. కాబట్టి వీరికి తగిన శిక్ష విధించాలని కోర్టును కోరుకుంటూ మనం చేస్తున్నాను. మీరు ముగ్గురు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి అలాగే బ్రిటిష్ అధికారులను చంపినందుకు బ్రిటిష్ ప్రభుత్వం మీకు ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేసింది. మీరు చేసిన తప్పును ఒప్పుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి మీరు క్షమాపణ కోరితే మీ శిక్ష తగ్గే అవకాశం ఉంది. మిస్టర్ విస్కాన్, మేము భారతీయులం, ఒక తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళం. మా దేశం, మా ఆత్మగౌరవం కంటే మా ప్రాణాలు ఎక్కువ కాదు. వలస వచ్చిన మీలాంటి కుక్కల ముందు తల వంచడం కన్నా ఆర్డర్ ఆర్డర్ మా శరీరాన్ని మీరు మీ దేశంలో రాజకీయ నాయకులకి అధికారం ఇస్తే ఆర్థిక రాజకీయ అసమానతలు చూపుతారు. మా దేశంలో అంతర్గాలు ఉండొచ్చు, అగ్రవర్ణ ఆధిపత్యం ఉండొచ్చు, కానీ నా దేశ స్వాతంత్ర సాధన కోసం మేము పోరాడుతూనే ఉంటాం. నా దేశంలో కుల మత వర్గ భేదాలు అంతరించిపోతాయి. ఆధిపత్యం ఒకరి చేతుల్లో ఉండే రోజులు పోతాయి. నా దేశం గణతంత్ర భారతంగా వెలుగుతోంది. ఆ రోజు భారత పౌరులు మమ్మల్ని తలుచుకొని నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకుంటారు. దానికోసం నేను ఈ రోజు ఈ ఉరికొయ్యకు వేలాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీ దేశానికి రాజ్యాంగం లేదు, అలాగే రాజుల రాజ్యాల పట్ల ఐక్యత లేదు. అలాంటి దేశాన్ని మీరు ఎలా పాలించాలనుకుంటున్నారు? మీరు మా దేశానికి రాజ్యాంగం లేదని అంటున్నారు కదూ, కానీ ప్రపంచం మొత్తానికి జ్ఞానం పంచే గొప్ప గొప్ప మేధావులు మా భారతదేశంలో ఉన్నారు. వారు తలుచుకుంటే ఒక్క రోజులోనే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మరియు దృఢమైన రాజ్యాంగాన్ని రాసుకొని అమలుపరుచుకుంటారు. ఆ రోజున నా దేశం గణతంత్ర దేశంగా అవతరిస్తుంది. ఆ రోజు నుంచి నా దేశం ప్రతి ఏడాది ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు కోసం ఈ రోజు నేను చావడానికైనా సిద్ధమే. మీరు ముగ్గురు నేరం చేశారని నిరూపించబడ్డారు కాబట్టి మీ ముగ్గురికి బ్రిటిష్ హైకోర్టు ఉరిశిక్ష అమలు చేసింది. హ్యాంగ్ దెమ్. మీ ముగ్గురు జోరుకోట ఏంటి? మా కట్లు విప్పండి. వారి కట్లు విప్పండి.